కూటి కోసం కోటి విద్యలంటారు. పొట్టకోటి కోసం పరాయి దేశానికి వెళ్లటం కామన్. ఏ దేశానికి వెళ్ళినా అక్కడి చట్టాలను ఎవ్వరైనా గౌరవించాల్సిందే. లేకపోతే కోరి తలనొప్పులు తెచ్చుకున్నట్లే అవుతుందని మరోమారు కేరళ నర్స్ నిమిషా ప్రియా ఘటనతో తెలుస్తోంది. యెమెన్ ప్రభుత్వం విధించిన ఉరిశిక్షను ఆపేందుకు భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ లేవని తేల్చి చెప్పేసింది. ఇంతకీ నర్స్ నిమిషా చేసిన తప్పేంటి, మరణశిక్షకు దారితీసిన సంగతేంటో చూద్దాం. హత్యానేరం కింద అరెస్టైన కేరళ నర్సు నిమిషప్రియ ఏళ్లుగా యెమెన్ జైల్లో శిక్ష అనుభవిస్తోంది. 2020లో అక్కడి కోర్టు నిమిషకు ఉరిశిక్ష కూడా విధించింది. తాజాగా జూలై 16న మరణశిక్షను అమలు చేసేందుకు యెమెన్ దేశ అధ్యక్షుడు ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. తలాల్ అబ్డో మెహదీ అనే యెమెన్ పౌరుణ్ణి హత్య చేసినందుకు ఆమెకు మరణశిక్ష విధించారు. తన మరణశిక్షను రద్దు చేయాలంటూ నిమిషప్రియ చేసుకున్న అభ్యర్థనను యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ తిరస్కరించింది. కేరళకు చెందిన నిమిషప్రియ అనే మహిళ యెమెన్లో నర్సుగా పనిచేస్తూ ఉండేది. 2017లో యెమెన్కు చెందిన దలాల్ అబ్డో మహదీ అనే వ్యక్తిని ఆమె హత్య చేసింది. యెమెన్లో అనేక హత్య కేసుల్లో శిక్షలు వెంటనే అమలవుతూ ఉంటాయి. కానీ నిమిష కేసులో వాస్తవ కారణాన్ని అర్థం చేసుకోవడంతో అక్కడి ప్రభుత్వం శిక్ష అమలుకు తొందరపడలేదు. యెమెన్ చరిత్రలో ఒక కేసులో శిక్ష అమలుకు ఇంతకాలం పట్టడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. నర్సు నిమిష చిన్నప్పట్నుంచి చదువులో రాణించేది. అయితే అందుకు తగ్గ ఆర్థిక పరిస్థితి తల్లిదండ్రులకు లేకపోయింది. నిమిష పరిస్థితిని గుర్తించిన ఓ చర్చ్ నిర్వాహకులు ఆమె చదువు, నర్సింగ్ విద్యా ఖర్చుల్ని భరించారు. అయితే నిమిష ప్రీ డిప్లొమా స్కూల్ పరీక్షల్లో పాస్ కాకపోవడంతో కేరళలో నర్సుగా పనిచేయడానికి అర్హత సాధించలేకపోయింది. దాంతో కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేందుకు ఆమె యెమెన్ దేశానికి వెళ్లాల్సొచ్చింది. దాంతో కుటుంబం పేదరికం నుంచి బయటపడేసేందుకు ఆమె యెమెన్ దేశానికి వెళ్లాల్సొచ్చింది. యెమెన్లో నర్సుగా పనిచేస్తున్న నిమిషప్రియ 2011లో కేరళ తిరిగొచ్చింది. అక్కడ టామీ థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం భర్త థామస్తో కలిసి నిమిషప్రియ యెమెన్కు వెళ్లారు. భర్త కూడా ఎలక్ట్రీషియన్ అసిస్టెంట్గా పనిలో చేరారు. 2012లో కూతురు కూడా పుట్టింది. ఇక్కడే డబ్బు కష్టాలు నిమిషకు మళ్లీ మొదలయ్యాయి. తక్కువ జీతంతో యెమెన్లో జీవించడం కష్టమైంది. 2014లో నిమిష భర్త, కుమార్తె ఇద్దరూ కేరళొచ్చేశారు. ఆమె మాత్రం యెమెన్లోనే ఉద్యోగంలో కొనసాగారు. డబ్బులు ఎలాగైనా సంపాదించాలన్న కోరిక నిమిషలో మొదలైంది. దీంతో ఆమె దృష్టి వ్యాపారంపై పడింది. చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టి సొంతంగా క్లినిక్ పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే యెమెన్లో ఇతర దేశాల పౌరులు వ్యాపారం చేయాలంటే స్థానికులెవరైనా భాగస్వామిగా ఉండాలన్న నిబంధన ఉంది. దీంతో తలాల్ అబ్డో మహదీ అనే వ్యక్తిని పార్ట్నర్గా ఎంచుకుంది. క్లినిక్ ప్రారంభానికి అవసరమైన సుమారు 50 లక్షల డబ్బులు సైతం అప్పు చేసి మరీ వ్యాపారం స్టార్ట్ చేసింది. ఆ సమయంలో అప్పటికే పార్ట్నర్ మహదీకి ఓ వస్త్ర దుకాణం కూడా ఉండేది. 2015లో తన కేరళ పర్యటనలో సైతం నిమిషప్రియ తను మెహదీని కూడా వెంటబెట్టుకుని వచ్చింది. జీవితంలో ఎదగాలన్న ఆశ నిమిష విషయంలో ప్రతిసారి నిరాశకు గురిచేసేలా మారింది. అనూహ్యంగా యెమెన్ దేశంలో యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం తర్వాత 2 నెలల్లో భారతదేశం సుమారు 5,000 మంది భారతీయుల్ని, 1000 మంది వరకు విదేశీ పౌరుల్ని యెమెన్ నుంచి సురక్షితంగా తరలించింది. నిమిష మరికొంతమంది మాత్రం యెమెన్ను వీడలేదు. క్లినిక్ వ్యాపారం బాగా జరుగుతుండడం, అందుకోసం భారీ డబ్బులు వెచ్చించడం కూడా నర్సు నిమిష భారత్కు రాకపోవడానికి ప్రధాన కారణంగా మారింది. ఇక్కడే పార్ట్నర్ మహదీ వ్యవహారం తెరపైకొచ్చింది. స్వయానా నిమిష భర్త థామస్ ఢిల్లీ హైకోర్టులో చెప్పడమే అందుకు కారణం. మహదీ ఆమెను శారీరకంగా హింసించేవాడని, క్లినిక్పై వచ్చే ఆదాయాన్ని ఆయనే తీసుకునేవాడని ఆ పిటిషన్లో చెప్పారు. అప్పటి వరకు ఉన్న సంబంధాలు కాస్త విభేదాలుగా మారడంతో పార్ట్నర్ మహదీ, నర్సు నిమిష మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఒక దశలో నిమిషను పెళ్లి చేసుకున్నట్టు మహదీ తప్పుడు ఆధారాలు సృష్టించినట్టు థామస్ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.
మహదీ క్రూరత్వాన్ని నిమిష ఆలస్యంగా గుర్తించిందని కుటుంబ సభ్యుల సమాచారంతో తెలుస్తోంది. మహదీ గన్తో బెదిరించేవాడని, నిమిష దేశం విడిచి వెళ్లకుండా పాస్పోర్టు కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే విషయంపై యెమెన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ అతనిపై చర్యలు తీసుకోవడానికి బదులు ఆమెనే కొద్ది రోజుల పాటు జైల్లో ఉంచినట్లు ఆరోపణలు లేకపోలేదు. ఆ తర్వాతే మహదీ హత్యకు నిమిష ప్లాన్ చేసింది. మహదీకి మత్తుమందిచ్చి అతని వద్దున్న తన పాస్పోర్ట్, వ్యాపారం పత్రాలు తీసుకోవాలని భావించింది. అయితే మత్తు డోస్ ఎక్కువ కావడంతో మెహదీ చనిపోయాడు. ఆ తర్వాత ఓ వాటర్ ట్యాంకులో మృతదేహాన్ని పారేసిన నిమిష అక్కడ్నుంచి ఎస్కేప్ అయ్యే క్రమంలో సౌదీకి వెళుతూ ఉండగా యెమెన్ సరిహద్దుల్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. నిమిష ఉద్దేశపూర్వకంగా మహదీని చంపలేదు. ఆమె కూడా బాధితురాలే అని కుటుంబ సభ్యులు కౌన్సిల్ ఢిల్లీ హైకోర్టులో తమ వాదనల్ని కూడా వినిపించారు. యెమెన్ దేశంలో షరియా చట్టం అమల్లో ఉంది. దాని ప్రకారం మరణశిక్ష నుంచి బయటపడేందుకు నిమిషకు ఇంకో అవకాశం ఉంది. అయితే బాధిత కుటుంబం నుంచి క్షమాభిక్ష పొంది వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. నిమిషను మరణశిక్ష నుండి తప్పించడానికి ఉన్న ఏకైక మార్గం అదే. కానీ యెమెన్లో రాజకీయ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఆ దేశం హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. హౌతీ తిరుగుబాటుదారులకు యెమెన్ ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా యుద్ధం సాగుతోంది. దేశాన్ని ఆధీనంలో ఉంచుకున్న హౌతీ తిరుగుబాటుదారులను భారత్ గుర్తించడం లేదు. ఇక నర్సు నిమిషప్రియను రక్షించేందుకు ఆమె తల్లి భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని 2024 ఏప్రిల్లో యెమెన్ వెళ్లిన 3 నెలలకే జులై 16న మరణశిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటన రావడంతో నిమిష కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రాసిక్యూటర్లకు లేఖ రాశాం. యెమెన్ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదు. దాన్ని దౌత్యపరంగా గుర్తించలేదు. బాధితులకు ఇచ్చే బ్లడ్ మనీ కేవలం ప్రైవేట్ సంప్రదింపులు మాత్రమే అని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ ఈ ఘటన చోటు చేసుకున్న విధానం ఆందోళనకరం. ఒకవేళ నిమిష ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరం అని వ్యాఖ్యానించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబాన్నే కాదు, యావత్ దేశంపై ప్రభావం చూపేలా నర్సు నిమిష ఘటన మాయని మచ్చ అనే చెప్పాలి. ఏదైనా మిరాకిల్ జరిగితే కాని ఉరిశిక్ష నుంచి నిమిష తప్పించుకోలేదని అర్థమవుతోంది. డబ్బు కోసం విదేశాలకు వెళ్లడం కామన్. అయినా తాహతుకు మించిన ఆశలు, వాటిని సొంతం చేసుకునే క్రమంలో నియంత్రణ లేకపోతే జరిగే నష్టాన్ని ఎవరూ ఊహించలేరని గుర్తించాలి.